హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి రైస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి. ఇప్పుడు మనమైతే కర్డ్ రైస్ చేసుకుందాం, అది హోటల్ స్టైల్లో. ఇదిగోండి, కప్పు రైస్ అయితే తీసుకుందాము. ఆ రైస్ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ఈ రైస్ అయితే తీసుకొని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను నేను. ఇదైతే మా ఇద్దరు పిల్లలకి సరిపోయిద్ది. దీంట్లో కొంచెం సాల్టు, పిల్లలు ఎంతైతే తింటారో అంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ వేసేసుకుందాం. ఇదిగోండి, కొంచెం ఇదైతే టైట్గా తిరిగిద్ది, అలానే ఏమనుకోవద్దు. ఒక్క రౌండ్ తిప్పుకుంటే చాలు. అది తిప్పుకున్నాక ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకొని పెరుగు అయితే వేసుకుందాం. ఇదిగోండి, నేనైతే పాలైతే తీసుకొని తోడపెట్టుకుంటా. ఫ్రెష్ పెరుగు అయితే వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం. అదిగోండి, ఇలా అయితే ఒక రౌండ్ అయితే మిక్సీ పెట్టుకోవాలి పెరుగు వేసుకున్నాక. అంతే, మన హోటల్ స్టైల్ కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మిక్సీ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, చూసారా, మన హోటల్ స్టైల్ కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే మా పెద్దమ్మాయి అయితే దానిమ్మ గింజలు అవి వేసి పెడతాను, మా చిన్నమ్మకి అయితే ఇలా ప్లెయిన్గానే ఇష్టం. ఓకేనా, ఇప్పుడు సర్వింగ్ బాక్స్లో పెట్టుకొని పిల్లలకైతే క్యారేజీ రెడీ చేసేస్తున్నాను. మీరైతే మీ ఇష్టమైన పిల్లలకి కర్డ్ రైస్ ఎలా పెడతారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.